దేవుని బిడ్డలమై దేవునిలో మనము కనిపెడతామో అప్పుడు మన మీదికి వచ్చే నింద అయినా దూషణ అయినా మరేదైనా సరే అపవాది యొక్క సాతానుని పడద్రోసినట్లుగానే మన మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతలను దేవుడు పడవేయబోతూ ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి వాయను, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను. ఇప్పుడు అవన్నిటి నుండి మనకు దేవుడు గొప్ప విడుదల ఇచ్చినారు. ఇప్పుడు దేవుడే మనకు రక్షణ కలిగిస్తారు, దేవుడే మనకు శక్తిని కలిగిస్తారు, దేవుడే మనకు రాజ్యమును కలిగిస్తాడు. ఇవన్నీ ఆయనే కనుక ఆయనలో మనకు సమృద్ధి జీవం ఉన్నది, ఆయనలో మనకు సమృద్ధి జీవం ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అపవాది యొక్క సాతానుడు పడద్రోయబడి ఉన్నాడు, అది మనము గ్రహించాలి. అపవాది అయినటువంటి సాతానుడు ఎప్పుడో వాడు పడద్రోయబడి ఉన్నాడు. పరలోకములో నుండి గొప్ప స్వరము చెప్పుట నేను వింటిని. మనము కూడా దేవుని స్వరము వినగలిగినటువంటి అనుభవము శక్తి కలిగిన వారమై ఉండాలి. ఆత్మీయమైన జ్ఞానము, ఆత్మీయమైన వినికిడి మనకు కావాలి. కాబట్టి అపవాది యొక్క సాతానుడు పడద్రోయబడ్డాడు, కానీ మనము వానికి లోబడిన వారముగా ఉండవద్దు. వాడు ఎప్పుడో పడద్రోయబడ్డాడు. రాజ్యము శక్తియు ఆయనది, రక్షణయు ఆయనది. మనము ఆయనలో నిలిచి ఫలించాలి. ఆయనలో మనము నిలిచి ఫలించి విస్తరించి వ్యాపించాలి. అది దేవుడు మనలో నుండి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన మీద వచ్చే నేరారోపణలను, నిందలను దేవుడు ఆ కలవరి శిలువను ఎప్పుడో కొట్టివేసి ఉన్నారు. ఆయన ఎప్పుడో మన నుండి అవన్నిటిని వేరుపరిచి ఉన్నారు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక.